ఈరోజు మనం వినబోయే కథ చాలా తీవ్రమైనది, కలవరపరిచేది. దాదాపు 3 దశాబ్దాల క్రితం జరిగిన ఒక భయంకరమైన వాస్తవమిది. బోస్నియన్ యుద్ధ సమయంలోని ఒక చీకటి రహస్యం. ఒక్కసారి ఆలోచించండి. విహారయాత్ర అంటే సరదా, సంతోషం. కాని ఆ విహారయాత్రనే మనుషులను వేటాడటమైతే వినడానికే చాలా వింతగా, భయంకరంగా ఉంది కదా. కాని ఒకప్పుడు ఇలా జరిగిందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ భయంకరమైన ఆలోచన కేవలం ఊహ కాదు, దీనికో పేరు కూడా ఉంది. ఇది మనం చూసే సాధారణ పర్యాటకం కాదు, మానవత్వానికే మచ్చ తెచ్చిన ఒక చీకటి పర్యాటకం. దీన్నే స్నైపర్ టూరిజం అంటున్నారు. అంటే ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాలంటే, యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో బాగా డబ్బున్న కొందరు విదేశీయులు సైనికులకి డబ్బులిచ్చి సరదాకోసం, వినోదం కోసం అమాయక ప్రజలను టార్గెట్ చేసి కాల్చి చంపడం. ఇప్పటికీ ఇవి ఆరోపణలే అయినా దీన్ని వెనుక ఉన్న వివరాలు మాత్రం చాలా కలవరపెడుతున్నాయి. మరి ఈ దారుణానికి పాలుపడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఇటలీకి చెందిన కొందరు సంపన్నులు. వాళ్లకి ఈ భయంకరమైన అవకాశం కల్పించిందెవరంటే బోస్నియన్ సర్బ్ దళాలు అని అంటున్నారు. ఇప్పుడు ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, €1,00,000. అంటే మన కరెన్సీలో దాదాపు ₹1,00,00,000. ఒక్క మనిషి ప్రాణం తీయడానికి ఇంత డబ్బు చెల్లించారన్మాట. ఇది ఎంత దిగ్భ్రాంతికరమో కదా. అసలు ఇంతటి ఘోరం జరగడానికి కారణమేంటి? అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? దానికి మనం సరాజేవో ముట్టడి వెనుక ఉన్న చారిత్రక విషాదాన్ని అర్థం చేసుకోవాలి. అది 1992 నుంచి 95 మధ్యకాలం. బోస్నియన్ యుద్ధం జరుగుతోంది. యూరప్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన అత్యంత హింసాత్మక యుద్ధాల్లో ఇదొకటి. బోస్నియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంటే దాన్ని వ్యతిరేకించిన సర్బ్ దళాలు రాజధాని సరాజేవోని చుట్టుముట్టాయి. దాదాపు 4 ఏళ్లపాటు ఆ నగరాన్ని ముట్టడించాయి. చరిత్రలోనే ఒక రాజధానిని ఇంత సుదీర్ఘకాలం ముట్టడించడం ఇదే మొదటిసారి. ఆ 4 ఏళ్ల ముట్టడిలో ఏం జరిగిందో తెలుసా? 11,000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత పెద్ద సంఖ్యో ఊహించుకోండి. ఇక్కడి నుంచే కథలోని అత్యంత భయంకరమైన, అమానవీయమైన భాగం మొదలవుతుంది. మనిషి ప్రాణానికి వెలకట్టడం. అదెలా జరిగిందో చూద్దాం. సరే, ఈ టూరిజం ఎలా జరిగేదంటే, డబ్బు కట్టిన వాళ్లని సర్బ్ సైనికులు సరాజవో చుట్టూ ఉన్న కొండలపైకి తీసుకెళ్లేవాళ్లు. అక్కడ్నించి కింద వీధుల్లో బతుకుజీవుడా అని తిరుగుతున్న సాధారణ పౌరుల్ని స్నైపర్ రైఫిల్స్తో టార్గెట్ చేసేవాళ్లు. ఇది చూస్తే అసలు మానవత్వముందా అనిపిస్తోంది. వాళ్లొక ప్రైస్ లిస్ట్ కూడా పెట్టారట. నివేదికల ప్రకారం పెద్దవాళ్లని చంపడానికొక రేటు, అదే ఒక పిల్లాడ్ని టార్గెట్ చేస్తే దానికింకా ఎక్కువ ధర. అన్నిటికన్నా దారుణమేంటంటే వృద్ధులను ఉచితంగా కాల్చుకోవచ్చని చెప్పారట. మాటలు కూడా రావట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా కేవలం పుకార్లుగానే ఉండిపోయింది. మరిప్పుడెలా బయటకొచ్చింది? దర్యాప్తు వరకు ఎలా వెళ్ళింది? ఆ కథ చూద్దాం. మొదట యుద్ధం అయిపోయిన తర్వాత చాలా ఏళ్లపాటు ఈ స్నైపర్ టూరిజం గురించి గుసగుసలు వినిపించాయి. తర్వాత ఎజ్యో గవాజేని అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దీనిపై కొంత సమాచారం సేకరించారు. కాని అసలు మలుపు 2022లో వచ్చింది. సరాజేవో సఫారీ అనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో గవాజేని మళ్లీ రంగంలోకి దిగి ఒక బోస్నియన్ సెర్బ్ సైనికాధికారితో సహా కొత్త సాక్ష్యాలను సంపాదించారు. ఆ ఆధారాలతో ఇటలీ అధికారుల దగ్గరికి వెళ్లడంతో ఫైనల్గా మిలాన్లో అధికారిక దర్యాప్తు మొదలైంది. ఈ ఆరోపణలు బయటకు రాగానే ఇటలీలో పెద్ద దుమారమే రేగింది. అందరూ షాకయ్యారు. అంటే ఈ కథ ఇంకా ముగిసిపోలేదు, దీని ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. కాని అసలు సరాజేవోలో ప్రాణాలు కోల్పోయిన ఆ బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇంత ఆలస్యం తర్వాత అసలు నేరస్తులను శిక్షించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి.